అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'ఒంటింటి బిచ్చగాడు' అనే ఒక కథను వినేద్దాం. పేరుకు తగ్గట్టే పీనయ్య పరమ పిసినారి. కూర్చుని తింటే తరతరాలకి తరగని ఆస్తుంటుంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చెక్కువని సరిగ్గా తినడనమాట. పీనాసి గుణమైతే ఉంది కానీ పీనయ్య బుర్ర మహా గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకుంటాడు. అయితే ఇంటి పనుల కోసము ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెల జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్లుండేది. ఇంకా పెళ్ళామైతే జీతం బత్తం అడగకుండా, అన్నమాటకి నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకిరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావడంతో పీనాసి అని తెలిసినా కూడా ఆయనకు పిల్లనివ్వడానికి చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీలు పడతారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపిస్తారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్లయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీగాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపెళ్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది. అలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లని ఏ అట్టహాసము లేకుండా, పైసా ఖర్చు లేకుండా, కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. పీనయ్య భార్య ఎంతో గుణవంతురాలన్నమాట. ఇంకా డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగేస్తాడని, కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ళ చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశిస్తుంది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరీ ఎక్కువైపోతుంది. సీతకు తండ్రి పెట్టిన ఒక్క బంగారు గొలుసు కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా, ఒంటి మీదుంటే బంగారం అరిగిపోతుంది, పేరంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందుగానిలే అంటూ సీనయ్య ఎనపెట్టెలో దాచేస్తాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు కూడా మహా ముతకమనమాట. ఇంకా అలాంటి బట్టలు తను పుట్టింట్లో కూడా వేసుకోదన్నమాట. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమానం తెగ పొగుడుతూ ఉంటాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏ నగలు లేకుండా ఉన్నా కూడా దేవకన్యలా ఉంటావు అని చెప్పి అనేవాడనమాట. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె సన్నగా నాజుగ్గా ఉంది అని చెప్పి పొగిడేవాడు. ఇంకా స్వతహాగా సీత అణుకువగల అమ్మాయి అందువల్ల భర్త పొగడ్తలకు ఆమె సంతోషపడుతుంది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం మహా కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి భయపడతాడు. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యమైన ఆహారం ఎలా తయారు చేయాలి చౌకగా అని చెప్పి ఆ వివరాలన్నీ రాసుకుంటాడనమాట. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకి ఆ భోజనం బాగానే ఉంటుంది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడుతుంది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి ఆమె చేత తినిపిస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవతైనా సహాయపడితే ఎంత బావుండని చెప్పి అనుకుంటుంది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తుండేది. కానీ మెలకువ వచ్చేసరికి తనేం కోరిందో, దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకి ఇంటికి తిరిగొస్తుంటే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెడతాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉంటుంది. పైగా ఆకలి కూడా అంతగా ఉండదు. ఆమె భర్తకు భోజనం వడ్డిస్తుంది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెడతాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈ రోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాలా ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసి రండి అని చెప్పి అంటుంది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట పొదలమాటు నుంచి మూలుగు వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపిస్తాడు. ఈ ఒంటింటి బిచ్చగాడు గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారనమాట. వాడు రోజుకు ఒక్క పూటే భోంచేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు.
డబ్బులివ్వాలని ఇస్తే గనక పుచ్చుకోడనమాట. ఆ కారణంగా అంతా వాడు ఏ ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళకి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడు ఏ ఇంటి దగ్గర భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలా మందికి నమ్మకం అన్నమాట. ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడని చెప్పి పేరొస్తుంది. ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవ్వరికీ తెలీదు. కానీ వాడింతవరకు ఒక్కసారి గూడా పీనయ్య ఇంట్లో భిక్షం అడగలేదన్నమాట. ఆ రోజు ఒంటింటి బిచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరిపోయి పొదల వైపు పడిపోతే తెచ్చుకునేందుకు వెళ్లి కాలు జారి కింద పడతాడు. తు తుండుగుడ్డ వాడి చేతికందించి ఇంక లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పీనయ్య అటుగా వస్తాడనమాట. ఇంక పీనయ్యని చూస్తూనే బిచ్చగాడు ఆశగా, "బాబూ, ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది. నీ దగ్గర తినడానికేమన్నా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడి నుంచి బయటపడతానని" చెప్పి అంటాడు. బిచ్చగాడు ఎవడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న పీనయ్యకు వాడిలా అడగగానే చాలా ఆనందం కలుగుతుంది. తన భార్య కల నిజమైపోతుందని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెడతాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమిలి మింగి, "బాబూ, ఆకలి రుచెరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపిస్తోంది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు" అని చెప్పి అంటాడు. పీనయ్య అది ఎలా తయారు చేసింది వివరించగానే, "బాబూ, మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతారు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు" అని చెప్పి అడుగుతాడు ఒంటింటి బిచ్చగాడు. "ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పైగా ఖర్చు తక్కువ" అని చెప్పంటాడు పీనయ్య. "అయ్యయ్యో! బిచ్చగాడినైన నేనే ఎప్పుడూ ఇలాంటి తిండి తినలేదే. మీరీ తిండి రోజూ ఎలా తినగలుగుతున్నారు?" అంటాడు బిచ్చగాడు. "ఏం చేస్తాం? ఎంత చెట్టుకంత గాలి. ఈ జన్మకు నాకిలాంటి భోజనమే రాసిపెట్టుంది" అంటూ పీనయ్య నిట్టూరుస్తాడు. పెట్టిన తిండి పారేయకూడదనే నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థ పడి ఆ పీనయ్య తెచ్చిన భోజనం తినేస్తాడు. తర్వాత పీనయ్య సహాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డిస్తుంది. ఇంకా పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచొచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా?" అని అడుగుతాడనమాట. "అలాంటిదేం లేదు. ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా నాకొచ్చిన కల ప్రభావమేమో అనుకుంటూ వాడితో వంట చేశాను" అంటుంది సీత తొణక్కుండా. ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనలాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్లి ఒంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే, ఒంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లల్లో అడుక్కుంటున్నాడు. భోజనమే కాకుండా డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్తాడు ఒక ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాడిని వెతుక్కుంటూ బయలుదేరతాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపిస్తాడు. పీనయ్య సందేహం విని, "బాబూ, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం నాలుగిళ్ళు తిరిగి డబ్బులడుక్కుని వాటితో వెచ్చాలుకొని మీ భార్యకిచ్చాను. ఇక నుంచి రోజూ అలాగే చెయ్యాలనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక" అని చెప్పి అంటాడు. ఇంక బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్లవుతుంది. ఆయన ఆలోచనలో పడతాడు. ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలని చెప్పి అనుకున్నాడు. వాడు బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్ని తనకే దానం ఇచ్చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తను ఇంటి ఇల్లాలికి గాని, ఇరుగు పొరుగులకు గాని ఏం మేలు చేస్తున్నట్టు? ఇంకా ఆనాటి నుంచి పీనయ్య మారిపోతాడు. ఇంక ఒంటింటి బిచ్చగాడు తిరిగి మళ్ళీ ఒంటింటి బిచ్చగాడిగా మారిపోవడమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవడం ప్రారంభిస్తాడు. కథ కంచికి మన ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.